మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎమ్మెల్యే నందిత గారు ఈ మధ్యనే చనిపోయారు కదా సార్. సో మీరు దానిపై ఏం స్పందిస్తున్నారు సార్? ఒక అమ్మాయి పాప దురదృష్టం వెంటాడుతూ ఉంది. వాళ్ళ నాన్నగారు నాకు పరిచయం. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మొన్న మళ్ళీ నల్గొండ ఆ మీటింగ్ వెళ్ళి వస్తూ ఉంటే కూడా యాక్సిడెంట్ అయింది. కొంచెం యాక్సిడెంట్లు అవుతున్నాయి ఏంటి అని చేసుకో ఉండాలి. కాలం వేరే ఎవరెవరు అంటున్నారు కానీ నేను అవి నమ్మట్లేదు. వెనకాల ఏదో శాబటేజ్ అయింది అవన్నీ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వాగటాలు తప్పితే అది శాబటేజ్ కాదు. డ్రైవరు పర్సనల్ పిఏ ప్లస్ డ్రైవరు ఓవర్ స్పీడు. అప్పుడు ఈ కొత్త బళ్ళు వచ్చిన తర్వాత బీభత్సమైన స్పీడ్ గుణాలు అసలు సర్వని వెళ్ళిపోతాయి. అందుట్లో ఔటర్ రింగ్ రోడ్ ఏమైనా ఫ్రీగా ఉంటుంది కదా, వెళ్తే కొంచెం ఏమాత్రం నిద్ర తూలినా ఆ టైంలో తప్ప. ఇప్పుడు పెద్ద బళ్ళు ఉంటాయి, మన 4-way నువ్వు వేలు వెళ్తున్నా ఇటుపక్క ఒక బండి ఉంటుంది, అటుపక్క ఒక బండి ఉంటుంది. ఏమాత్రం కొంచెం తూలి ఇలా అన్నా తప్ప దాన్ని కొట్టుకుంటాం. అలాగే ముందు వెళ్తున్న లారీ కొట్టుకుని రైలింగ్స్ తగిలిందని శుభ్రం చెప్తున్నారు. సో దీనిలో బాధాకర పాపం. ఆ చెల్లెలు ఉంది, అమ్మాయి చెల్లెలకి ఆ అక్కను పోగొట్టుకుంది. నాన్న అంటే ఎమ్మెల్యేలు పనికి వాళ్ళకి కలిసి రాలేదేమో, వాళ్ళ నాన్న చనిపోయారు, ఈ పిల్ల పాప చనిపోయేది. వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు కలిసి రాలేదు ఏమో, కానీ బాధాకరం. ఒక ఫ్యామిలీలో వరుసగా 1 సంవత్సరం లోపే, పోయిన సంవత్సరం ఆయన, ఇప్పుడు ఇతను, ఆ పిల్ల చాలా బాధపడాల్సింది తప్పితే దాని మీద చెలవలు పొలవలు ఏదో శాబటేజ్ జరిగింది అని వాళ్ళు అసలే బాధలో ఉన్న వాళ్ళతోటి మనం లేనిపోని సృష్టించి వాళ్ళని బాధ పెట్టవద్దు. కనుక లెటస్ సింపతి. దురదృష్టకరం అంతే. వాడు కూడా పిఏగా ఉన్నవాడు కావాలని చేయడు కదా, కావాలని తను 2 కాళ్ళు పోయినాయి, అతను కావాలని చేయడు కదా, కావాలని చంపుకోవాల్సిన అవసరం. సోషల్ మీడియా మన దరిద్రం ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఎంత ప్రయోజనమో ఇలాంటి దరిద్రం కూడా ఎక్కువ. అది గవర్నమెంటే చెప్తుంది కదా సార్, అతివేగం ప్రాణానికి హానికరం అనేసి. మరి చెప్పిన వాళ్ళు పాటించకపోతే దీనిపై అభిప్రాయం ఏంటి సార్? అంటే చెప్పటానికి అన్ని పార్టీలు ఇప్పుడు సిగరెట్ హానికరం, సిగరెట్లు ఆపేస్తున్నారు, మధు సేవించటం హానికరం, వైన్ షాపులు క్లోజ్ చేస్తున్నారా అయినా మనం అలా ప్రశ్నించుకుంటూ పోతే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలమ్మా. నా లైఫ్ మీద బాధ్యత నాది. ఎవరో ప్రభుత్వం ఏదో చేయాలి, ఇంకెవరో ఏదో చెప్పాలి, చెప్తే పాటించాలనేది అయ్యా వాళ్ళు చెప్పలేదు కనుక నేను ఇది లాజిక్ కాదు, ఎక్స్క్యూజ్ కాదు. నీ జీవితం నీది, నీ జీవితం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలో బాధ్యతలో నీది. ఎవరో తీసుకోవాలనుకుంటే ఎట్లా, నీ బాధ్యత నీది. అది హైవే వెళ్తున్నప్పుడు ఉండాలి. తెల్లారుజామున బాధ్యతలోనే వెళ్తున్నా మత్తు, నిద్రమత్తు తెల్లారుజామున. ఆ మత్తుకి ఏముంది, ఎవరికైనా ఇప్పుడు మామూలుగా మనకు కూడా మామూలుగా మాట్లాడతాను కూడా తోలుతాం ఒక్కోసారి. ఎవరికైనా వచ్చేస్తుంది, మానవ సహజం అది. అందుకని ఏంటంటే ఈ అలాంటి నిద్ర లేని ప్రయాణాలు చేయకుండా, నిద్ర లేకుండా ప్రయాణం చేయాల్సి వస్తే ఎక్కడో చోట ఆపుకొని కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ తర్వాత అంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా చెప్పడానికి బాగుంటుంది. కానీ నేను వెళ్ళేటప్పుడు రేపు అలాగే చేస్తానంటే 10 నిమిషాలు వెళ్ళిపోతాలే, ఇంకేంది ఇప్పుడు మళ్ళీ మొహం కడుక్కొని వెళ్ళిపోతాలే అనిపిస్తుంది. ఈ మానవ సహజం అది. అట్లా చెప్పడానికి వేరు, ఆచరించాలన్నప్పుడు ఆ టైం లలాట లిఖితం ఇలాగో రాసిపెట్టుంటే అలా జరుగుద్దాం. అది మనం అనుకుంటామే, ఇలా అయితే బాగుండేది, అలా జరిగితే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది. చేసేవాళ్ళు అలా సలహాలు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ స్థానం అదే పొజిషన్కి వస్తే వాళ్ళు అదే తప్పు చేస్తారు. అది కనుక కావాలని ఎవరు చేయరు, ఎవరో చెయ్యాలని ఎవరు చూడకూడదు. మన బాధ్యతలు మనం చూసుకోవాలి. మన జాగ్రత్తల్లో మన జీవితం, మన లైఫ్, మన ప్రాణం, మన యొక్క జాగ్రత్త మనం చూసుకోవాలి. ఎవరో చేయలేదు కనుక మనం పాటించలేదు అని ఎవరి మీద నిర్దేశం తప్పించుకోవడానికి కాదు. సో ఈ కేసుకు సంబంధించిన ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది అని చెప్పారు కదా సార్. సో ఇంట్రాగేషన్ ఎంతవరకు వచ్చిందంటారు? జరుగుతుంది మామూలు. ఇది యాక్సిడెంట్ అనేక కేసులు ఉన్నాయి కదా యాక్సిడెంట్. దీంట్లో పెద్దగా ఇంట్రాగేషన్ ఏముంది, అతను ఏమైనా డ్రంకల్లో ఉన్నాడా చూస్తారు,
ఏం చూసినా అతనే కాళ్ళు పోగొట్టుకున్నాడు కదా, ఏముంది తప్పు డ్రైవర్ది తప్పు అని తేలుస్తారు, అంతకన్నా ఏముంది, డ్రైవర్ తప్పు అని తేలుస్తారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్ దానికైతే శిక్ష పనిష్మెంట్ ఉంటుంది ఫీ కట్టి, అంతకన్నా పెద్ద దాంట్లో జరగబోయేది ఏమి ఉండదు. సో రీసెంట్గా సన్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ విన్నరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు అని అన్నారు, అండ్ అలాగే ఆయనకి ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది అని అన్నారు. సో ఇంట్రాగేషన్ ఎంతవరకు వచ్చిందంటారు సార్? అది బాగా గట్టిగా వెళ్తున్నాం, ఎందుకంటే అతను ఒక కాదు రెండు కాదు అంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాడు. సో అలాంటి వాళ్ళని ఫుల్గా స్ట్రాంగ్గా ఇంట్రాగేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు దరిద్రం సమాజానికి. ఇలాంటి వాళ్ళకి అసలు వాడిని అభిమానించే వాళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి ఎదవల్ని హీరోలు చేయటం, ఇలాంటి ఎదవల్ని నెత్తిని పెట్టుకుంటాం అభిమానాన్ని. ఏమి చూసి అభిమానం, ఏమి చూసి వాళ్ళు ఏమి సమాజానికి ఏం చించారని అభిమానం, వాళ్ళు ఏమి ఏదో 4 ట్వీట్లు పెడితే అయిపోయిందా? ఏమన్నా ఒరిజినల్ క్యారెక్టర్లు ఇవి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, వారం రోజులు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటాం. ఇంత దౌర్భాగ్యపు క్యారెక్టర్లు. వాడు ఇంట్లోనే డ్రగ్స్, ఈ ఎదవలు ఐశ్వర్య వచ్చింది ఆయేడే, అడుగు తింది ఆయాడని, క్రెడిబిలిటీ వచ్చింది ఆయేడే, అడుగు ఆబాస్ పడైంది ఆయేడే అన్నట్టు ఇది బాపతాడు. వీళ్ళంతా ఈ బిగ్ బాస్ అసలు వ్యక్తుల్ని పార్టిసిపెంట్గా సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి, బుద్ధి పెట్టి ఆలోచించాలి. మాకు డబ్బులు వస్తాయి, ఇలాగ ఎదవల్లే సెలెక్ట్ చేస్తారు, ఎదవలు అయితేనే ఆ ప్రోగ్రామ్ని అడ్డదిడ్డంగా ఏమైనా చేయమని చేస్తారు, కనుక ఎదవలు సెలెక్ట్ చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి అనుకుని చిల్లర ఆలోచనలు మాని కొంచెం కంటెస్టెంట్ ఆ ప్రోగ్రామ్ యొక్క అసలు బేసిక్ ప్రోగ్రామ్ యొక్క మూలం ఏంటి, దానికి తగినట్టు కొంచెం గ్రౌండ్ ఫ్యామిలీ అంతా చూస్తారు. సో ఆ తగినట్టు కొంచెం క్యాండిడేట్స్ని సెలక్షన్లోనే కొంచెం ఇలాంటి ఉల్ఫాగాళ్ళని కాకుండా కొంచెం స్టేచర్ ఉన్నవాళ్ళు, కొంచెం క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇద్దరు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఇద్దరు స్టేచర్ ఉన్నవాళ్ళు ఇంటరాక్ట్ అవుతాంటే వచ్చే బ్యూటీ ఇలాంటి ఎదవలు ఉంటే ఎదవలు ఏముంది. అందుకని ఇష్టం వచ్చేట్టు మా బిగ్ బాస్లో కూడా వాళ్ళ బిహేవియరు ఎక్సెంట్రిక్ బిహేవియర్. రెచ్చగొడతారు బిగ్ బాస్, మీరు ఇలాగ ఉండండి, అలా రెచ్చగొట్టి మాట్లాడండి, అమ్మాయిని లాగండి, అమ్మాయిని పేకండి, బాత్రూంలో వెళ్ళి ముద్దులు పెట్టుకోండి అని చెప్తారు. వీళ్ళే చేస్తారు. మా ఊళ్ళో అయితే క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చేయరు కదా, వీళ్ళైతే చేస్తారు. అందుకని వీళ్ళు సెలెక్ట్ చేయటం సన్నాసి వాడు బాగా ఇంట్రాగేట్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఎవరు కూడా ఈ బిగ్ బాస్లోకి వచ్చేసేసి అడ్రస్ లేని వాళ్ళు వీళ్ళంతా. బిగ్ బాస్ రావడానికి ముందు వీళ్ళ అడ్రస్ ఏముంది, పక్క విధుడికి కూడా తెలియదు. బిగ్ బాస్ వచ్చినాక దాంట్లోకి వచ్చే సెలబ్రిటీలు, ఈ బిగ్ బాస్ నడబెట్టు సెలబ్రిటీస్ అయ్యి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసే వాళ్ళని భయపడాలి ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రజలు. ఇప్పుడు అభిమానులు ఎక్కడ పెట్టుకుంటారు మొహం, ఫ్యాన్లు ఏంటి ఫ్యాన్లు కాదు, గుడ్డు ఏముందని వీళ్ళ ఫ్యాను బిగ్ బాస్లో పార్టిసిపేట్ దానికి ఫ్యాన్స్ అసలు ఏమిటో ఫాలోయింగ్ పిచ్చి ఏ విధంగా. అందుకని ఫెనటిక్స్ అంటారు ఫ్యాన్స్ అంటే, మూర్ఖులు. ఫెనటిక్స్ అనే పదం మూర్ఖుల నుంచి వచ్చింది ఫ్యాన్స్. వాళ్ళకు కూడా బుద్ధి కనువిప్పు. ఆ ఫ్యాన్స్ కూడా ఇలాంటి అడదడ్డంగా ఎవడ పడితే వాడికి మనం అభిమానం చెప్పుకోకూడదు, మన సిగ్గుచేటు అని వాళ్ళు తలదించుకునే పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకొచ్చి జనాల మీద వెళ్తున్నారని అంటారా? అయితే 100% ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ యాజమాన్యం బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్రతిసారి ఒక అలరి చిల్లరతనం అవుతుంది, చిల్లర ప్రోగ్రామ్ అవుతుంది, చిల్లర మనుషులు అయిపోతున్నారు అని వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని ఫస్ట్ 1-2 వీటిలో ఎట్లా అయితే కొంచెం సమాజంలో స్టేటస్ వాల్యూ ఉన్న వాళ్ళని తెచ్చామో అలా తెచ్చుకోవాలి. సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు కాస్త మంచి పేరు ఉన్న వాళ్ళని తెచ్చుకోవాలి. ఇలా ఎవరిని పడితే వాడిని రిఫ్రాఫ్ని తీసుకొచ్చి పెట్టి వాడిని ఒక సెలబ్రిటీ చేసి సమాజానికి వదిలితే సమాజంలో ఇలాంటి దౌర్భాగ్యాలు ఉంటాయి. ఇలాంటి దౌర్భాగ్యాలు చేస్తారు వీళ్ళు.